హలో ఫ్రెండ్స్, ఇవాళ మన వ్లాగ్ కాలేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ మన స్పెషల్ ఏంటంటే ఆర్ట్ ఎగ్జిబిషన్. ఇంకెందుకు లేట్, పదండి వెళ్ళి చూద్దాం. అలా వెళ్ళే దారిలో క్రిస్మస్ వైఫ్ స్టార్ట్ అయిపోయింది. బ్రిడ్జ్కి లైటింగ్ డెకరేట్ చేశారు. సో మా వైఫ్కి తెలియకుండా వీడియో తీశాను. సో అలా వెళ్తుండగా ఇప్పుడు మనం విన్ గేట్ సెంటర్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ చూస్తాం. ఇదే మన ఆర్ట్ యొక్క మెయిన్ బ్లాగ్. సో ఇప్పుడు మనం చిన్నగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి అలా మంచి పెయింటింగ్స్ చూద్దాం. ఈ పెయింటింగ్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంది కదా, అందుకే జూమ్ చేశాను నేను. చూడండి మీరు కూడా. ఇప్పుడు అలా ఇక్కడి నుంచి మనం అలా రైట్కి టర్న్ చేసుకొని పెయింటింగ్స్ చూసుకుంటూ మంచి పెయింటింగ్ దగ్గర ఆగి చూసుకొని అలా పైకి వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం అలా పైకి నడుచుకుంటూ వెళ్ళి మంచి పెయింటింగ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ డిజైన్స్ చూసారా చాలా బాగున్నాయి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఫస్ట్ ఎక్కడ ఆగాలో నాకు అర్థం కావట్లేదు. సో ఈ పెయింటింగ్ చూసారా, కాన్జరింగ్ 2 లాగా ఇంట్రెస్టెడ్గా ఉంది కొంచెం. ఇప్పుడు మనం అలా పింక్ లైన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళి ప్రతి ఒక్క ఆర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ అండ్ డిఫరెంట్ వుడ్ వర్క్స్తో ఆర్ట్స్ చేసింది. మనకి ప్రతి ఆర్ట్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ అమ్మాయి షై అవుతుందన్నమాట మన వీడియోలో. సో అందుకే మనం తన వీడియో తీయలేదు, తను కన్వీనియంట్గా ఫీల్ అవ్వట్లేదు. సో బట్ తన ఆర్ట్ మాత్రం చాలా బాగా చేసింది. అండ్ ఈ టీషర్ట్స్ వచ్చేసి వాళ్ళు ప్రింట్స్ వేశారనమాట. అండ్ డిఫరెంట్ స్టిక్కర్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఇవి వచ్చి అన్ని ఒరిజినల్ క్రియేచర్స్. అండ్ అది రియల్ బోన్స్తో చేసిన నెక్లెసెస్ అనమాట. అండ్ ఇది ఒక మన కాలేజ్ యొక్క హాలిడే సేల్ 2025 స్పెషల్ టైటిల్ లాగా పెట్టుకున్నారు. ఫోటో బూత్ లాగా ఇక్కడ ఫోటో దిగచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మ్యాగ్నెట్స్ అనమాట. సో మా ప్లేస్లో దొరికే ఒక ప్రతి రాక్తో ఆ మ్యాగ్నెట్స్ చేశారు వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెడిమెంట్స్తో. సో తను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాని యొక్క స్పెషాలిటీ. అలా మన ఆర్ట్ ఎగ్జిబిషన్కి మనలాగే చాలామంది వచ్చారు. ఇక్కడ మీరు డిఫరెంట్ సెరామిక్ బౌల్స్ చూడొచ్చు. సో తను ఇవన్నీ తనే సొంతగా ప్రిపేర్ చేసింది. అండ్ ఇది ఆర్ట్ మ్యూజియం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిక్ ఆర్ట్స్ అండ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆర్ట్స్ స్టోర్ చేశారు. సో మీరు చూడొచ్చు డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. సో అలా వెళ్తూ మేము చూస్తున్నాం, ప్రతి ఒక్క ఆర్ట్ని ఎక్స్ప్లోర్ చేసాం. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అలా బ్రూస్లీ పంచ్ లాగా ఒక ఆర్ట్ కనిపించింది. ఈలోపు స్వాగ్ ఎలాన్ మస్క్ కనిపించాడు. అలా చూసుకుంటూ వెళ్తున్నాం, ప్రతి ఒక్క ఆర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే నాకు ఆర్ట్స్ గురించి పెద్ద ఐడియా లేదు, మా వైఫ్కి చాలా ఇంట్రెస్ట్. సో ఇక్కడ చూసారా ఇవన్నీ జపానీస్ ఆర్ట్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్, ప్రతి ఒక్క క్లాత్కి ఒక మీనింగ్. మా వైఫ్ ఈ పజిల్ చూపిస్తుంది అనమాట నాకు ఎలా సాల్వ్ చేయాలని. బట్ నాకైతే ఐడియా లేదు. సో ఇది మన వల్ల అయ్యేది పని కాదులే అని చెప్పి నేను పక్క వచ్చేసాను. సో నేను చాలా ఫోకస్డ్గా చూస్తున్నాను ఎలా అని. సో ఈలోపు ఇంకా కొన్ని ఆర్ట్ డిజైన్స్ కనిపించాయి మనకి. సో అలా ప్రతి ఆర్ట్ మా వైఫ్ క్యాప్చర్ చేస్తుంది. తనకి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అలా అన్ని ఆర్ట్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రాగానే ఏదో క్యాండీ లాగా ఉంది, బట్ క్యాండీలో కాదో నాకు అర్థం కాలేదు. సో నేను మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ చూస్తున్నాను దాన్ని ఒక రౌండ్ వేసుకొని. సో సర్లే అని చెప్పి ఇంకా ఈ ఫ్లవర్ ఆర్ట్ దగ్గరికి వచ్చాను. సో ఇది కొంచెం ఫ్లవర్ వాజ్ కొంచెం యూనిక్ డిజైన్తో ఉంది. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిట్ నుంచి చూసినా మనకి ఐస్ కనిపిస్తున్నట్టు. అండ్ ఇది చూసారా ఆ అమ్మాయి హెయిర్ కట్ చేస్తున్నట్టు. లైక్ వెనస్డే సిరీస్లో హీరోయిన్ గుర్తొచ్చింది నాకు. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అంట. నాకు అర్థం కాలేదు, నాకు అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి. బట్ సో కొంచెం మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి వాటికి. అండ్ ఇది చాలా న్యాచురలిస్టిక్ ఉంది ఆర్ట్ ఇది కూడా. అండ్ ఇది వచ్చి ఒక పేపర్ కటింగ్ ఆర్ట్ అనమాట. సో చాలా కష్టపడ్డారు ఆర్టిస్ట్, చాలా యూనిక్గా ఉంది. ఈ మా కాలేజ్ ఒక ఫిట్నెస్ సెంటర్ అనమాట. అంతా పేపర్తోనే చేశారు, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ కటింగ్. అండ్ ఇది చూడగానే నాకు లార్డ్ గణేష్ గుర్తొచ్చారు. చిన్న కబోర్డ్స్ లాగా ఉన్నాయి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా, లైక్ వుడెన్ది, మ్యాన్ మేడ్ చిన్నది. సో అలా చూసుకుంటూ ఇలా ఇంకా పక్కన ఉన్న ఈ ఫ్లవర్ కేస్ మీద వచ్చి హ్యూమన్ యొక్క బాడీ పార్ట్స్ ఉన్నాయన్నమాట. మీరు కరెక్ట్గా చూస్తే అర్థమైంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈ ఫ్లవర్ మ్యాగ్నెట్స్. అండ్ తను బీడ్స్తో చేస్తుంది అనమాట, రిస్ట్ బ్యాండ్స్. సో ప్రతిని అలా మేము అక్కడ ఈ పెయింట్స్ చూసుకుంటూ. అండ్ ఇక్కడ చూసారా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ వాళ్ళు ఇట్లా హ్యాంగ్ చేశారు. సో చూసుకుంటూ వచ్చు ఇదేంట్రా సీనా అన్నట్టు నాకు అర్థం కాలేదు. సో ఈ ఆర్ట్స్ ఇది వచ్చి టిన్స్తో చేశారనమాట.
అండ్ యానిమేటెడ్ లవర్స్కి యానిమేటెడ్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి, డిజైన్స్. అండ్ ఇది లవ్ బైట్ ఆర్ట్. అండ్ కీ చైన్స్, నెక్లెసెస్ అన్నీ ఉన్నాయి ప్రతిదీ. సో ఇక్కడ ఒక ఎంటీ టేబుల్ ఉందన్నమాట. ఆ ఆర్టిస్ట్ చాలా బిజీ అనుకోండి, ఇంకా రాలేదు. సో కమింగ్ టు ఇక్కడ మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కీ చైన్స్ చూడొచ్చు, ఇయర్ రింగ్స్ చూడొచ్చు. సో ఆ ఆర్టిస్ట్ మనకి చెప్తున్నారనమాట, ఈ నెయిల్ ఆర్ట్స్ తను చేసినట్ట. సో తన దగ్గర ఇంకో 2 డిజైన్స్ ఉన్నాయని చెప్పి మనకి చూపిస్తుంది, స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్. అండ్ ఇది వచ్చి కంప్లీట్ హ్యాండ్మేడ్ సిల్వర్తో చేస్తున్నారు అనమాట. తను సిల్వర్ ఆమె తీసుకొని ప్రతి ఒక్క డిజైన్ తన హ్యాండ్స్తో చేసింది. ఇక్కడ వచ్చి తన ఆర్ట్స్ చూపిస్తున్నారు ఇంకో స్టాల్లో. సో తన దగ్గర మెయిన్ ఆర్ట్స్ అనేవి కాపీ పెట్టుకున్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే డూప్లికేట్స్ ప్రింట్అవుట్ తీశారు. సో మనకి ఏది నచ్చితే ఆర్ట్ మనకి ఇస్తారంట. సో బట్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి డిజైన్స్ అనేది. ఇది వచ్చి ఫాక్స్, ఒక యానిమేటెడ్ క్యారెక్టర్. సో మనకి యానిమేషన్ పెద్ద ఐడియా లేదు. అండ్ కమింగ్ టు ఈ స్టాల్కి వచ్చేసి అన్నీ బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ఇవన్నీ థ్రెడ్ ఆర్ట్ అనమాట. వీళ్ళన్నీ థ్రెడ్తో ఆర్ట్ చేస్తారు అవన్నీ. సో మీకు అందుకే థ్రెడ్ లైన్స్ బాగా క్లియర్గా కనిపిస్తాయి, ఆ లెనిన్ వర్క్ లాగా. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో పెట్టారనమాట ఈ థ్రెడ్ ఆర్ట్ అనేది. సో మేము ప్రతి ఒక్క థ్రెడ్ ఆర్ట్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూస్తున్నాము. ఈవెన్ బుక్స్ లాగా కూడా చేశారు వాళ్ళు. చాలా యూనిక్గా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది. నాది ఫస్ట్ ఆర్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఎప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్ విజిట్ చేయలేదు. సో నాకు చాలా యూనిక్గా అనిపించింది అనమాట. చాలా కామ్ మైండెడ్గా, అసలు ఎవరన్నా ఉండరు అసలు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అనుకుంటే వెళ్ళాను. బట్ వెళ్ళాకైతే మొత్తం చాలా ఎంజాయ్ చేశాను నేను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ చూశాను. ఈ పెయింటింగ్ మా వైఫ్కి చాలా బాగా నచ్చింది. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా తను మంచి ఆర్ట్స్ ఉన్నాయి తన దగ్గర కూడా, బట్ తనకి ఈ ఆర్ట్ బాగా నచ్చింది. సో నేను తనని పర్చేస్ చేసుకోమన్నాను ఈ ఆర్ట్. తను తీసుకుంది. తను మాత్రం చాలా హ్యాపీ. సో అలా ఆర్ట్ ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసుకుంటూ అలా ఈవినింగ్ బ్రీజ్లో మా వైఫ్తో బయటికి వచ్చు అలా మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో అలా వెళ్తుండగా క్రిస్మస్ వైబ్స్ అయితే కొన్ని హౌసెస్కి మనకి ఎర్లీగా కనిపించేసాయి. వాళ్ళు మంచి మంచి లైటింగ్స్తో డెకరేట్ చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ అవ్వకపోయినా బట్ లైటింగ్స్ మనకు కనిపిస్తున్నాయి, లైక్ ఈ హౌస్కి చూసినట్టు మీరు. సో అలా వెళ్తూ ఉండగా రైడ్ బుక్ చేసుకొని ఇంక వెళ్తున్నాము. సో వెయిటింగ్ ఫర్ ద రైడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం అందరం.